రాబిన్హుడ్లో నితిన్ షాకింగ్ లుక్ వీడియో వైరల్. నితిన్ చాలా కాలంగా హిట్ కోసం అల్లాడుతున్నాడు. కోవిడ్ తర్వాత నితిన్ చేసిన సినిమాలు చెక్, మాచల్లా నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. రంగ్ దే యావరేజ్ రిజల్ట్తో సరిపెట్టుకుంది. మొత్తంగా భీష్మ తర్వాత నితిన్ ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా హిట్ కొట్టాలని వెంకీ కుడుముల దర్శకత్వంలోనే రాబిన్హుడ్ అనే సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని 70 కోట్లు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. సగం పైగా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ మధ్య అయితే రాబిన్హుడ్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్ రాలేదు. దీంతో షూటింగ్ జరుగుతుందా లేక ఆగిందా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా దర్శకుడు వెంకీ కుడుముల షూటింగ్ స్పాట్కి సంబంధించిన ఓ వీడియో షేర్ చేశారు. ఇందులో నితిన్ లుక్ అందరినీ షాక్కి గురిచేసిందనే చెప్పాలి. ఎందుకంటే వృద్ధుడి గెటప్లో నితిన్ దర్శనమిచ్చాడు. మరోపక్క హీరోయిన్ శ్రీలీల లిప్స్టిక్ వేసుకుంటుంది. రోజు సెట్స్లో ఒకరికొకరు ఏడిపించుకుంటున్నారు అనే అర్థం వచ్చేలా దర్శకుడు ఈ వీడియోకి ట్యాగ్లైన్ పెట్టాడు. ఈ సినిమాలో నితిన్ దొంగ పాత్ర చేస్తున్నాడు కాబట్టి కథలో భాగంగా వచ్చే యాక్షన్ సీన్లు ఈ గెటప్ వేసుంటాడేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబిన్హుడ్లో నితిన్ షాకింగ్ లుక్ వీడియో వైరల్. నితిన్ చాలా కాలంగా హిట్ కోసం అల్లాడుతున్నాడు. కోవిడ్ తర్వాత నితిన్ చేసిన సినిమాలు చెక్, మాచల్లా నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. రంగ్ దే యావరేజ్ రిజల్ట్తో సరిపెట్టుకుంది. మొత్తంగా భీష్మ తర్వాత నితిన్ ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా హిట్ కొట్టాలని వెంకీ కుడుముల దర్శకత్వంలోనే రాబిన్హుడ్ అనే సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని 70 కోట్లు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. సగం పైగా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ మధ్య అయితే రాబిన్హుడ్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్ రాలేదు. దీంతో షూటింగ్ జరుగుతుందా లేక ఆగిందా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా దర్శకుడు వెంకీ కుడుముల షూటింగ్ స్పాట్కి సంబంధించిన ఓ వీడియో షేర్ చేశారు. ఇందులో నితిన్ లుక్ అందరినీ షాక్కి గురిచేసిందనే చెప్పాలి. ఎందుకంటే వృద్ధుడి గెటప్లో నితిన్ దర్శనమిచ్చాడు. మరోపక్క హీరోయిన్ శ్రీలీల లిప్స్టిక్ వేసుకుంటుంది. రోజు సెట్స్లో ఒకరికొకరు ఏడిపించుకుంటున్నారు అనే అర్థం వచ్చేలా దర్శకుడు ఈ వీడియోకి ట్యాగ్లైన్ పెట్టాడు. ఈ సినిమాలో నితిన్ దొంగ పాత్ర చేస్తున్నాడు కాబట్టి కథలో భాగంగా వచ్చే యాక్షన్ సీన్లు ఈ గెటప్ వేసుంటాడేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబిన్హుడ్లో నితిన్ షాకింగ్ లుక్ వీడియో వైరల్. నితిన్ చాలా కాలంగా హిట్ కోసం అల్లాడుతున్నాడు. కోవిడ్ తర్వాత నితిన్ చేసిన సినిమాలు చెక్, మాచల్లా నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. రంగ్ దే యావరేజ్ రిజల్ట్తో సరిపెట్టుకుంది. మొత్తంగా భీష్మ తర్వాత నితిన్ ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా హిట్ కొట్టాలని వెంకీ కుడుముల దర్శకత్వంలోనే రాబిన్హుడ్ అనే సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని 70 కోట్లు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. సగం పైగా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ మధ్య అయితే రాబిన్హుడ్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్ రాలేదు. దీంతో షూటింగ్ జరుగుతుందా లేక ఆగిందా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా దర్శకుడు వెంకీ కుడుముల షూటింగ్ స్పాట్కి సంబంధించిన ఓ వీడియో షేర్ చేశారు. ఇందులో నితిన్ లుక్ అందరినీ షాక్కి గురిచేసిందనే చెప్పాలి. ఎందుకంటే వృద్ధుడి గెటప్లో నితిన్ దర్శనమిచ్చాడు. మరోపక్క హీరోయిన్ శ్రీలీల లిప్స్టిక్ వేసుకుంటుంది. రోజు సెట్స్లో ఒకరికొకరు ఏడిపించుకుంటున్నారు అనే అర్థం వచ్చేలా దర్శకుడు
ఈ వీడియోకి ట్యాగ్లైన్ పెట్టాడు. ఈ సినిమాలో నితిన్ దొంగ పాత్ర చేస్తున్నాడు కాబట్టి కథలో భాగంగా వచ్చే యాక్షన్ సీన్లు ఈ గెటప్ వేసుంటాడేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.